Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడికి వ్యతిరేకంగా దేశమంతా కూడా ఒక తాటి మీదకి వచ్చింది. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు. ప్రభుత్వం ఇమీడియట్గా వెంటనే చర్యలు తీసుకోవాలి, దీనికి ప్రతీకారాన్ని ఖచ్చితంగా తీర్చుకోవాలని కూడా అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటున్నారు ముస్లిం మైనారిటీ లీడర్ సయ్యద్ సమీ. సమీ గారు నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. సమీ గారు, ఈ దాడి మీద యావత్ దేశమంతా కూడా ఒకటైంది. నిజంగా ఇలాంటి దాడి హిందువులను టార్గెట్ చేసుకొని ముఖ్యంగా టూరిస్టులను లక్ష్యంగా ఇలా దాడి చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఒక ముస్లిం మైనారిటీ పెద్దగా, ఒక లీడర్గా మీరేమంటారు? దాడి అనేది ఏదైతే ఈ దాడి జరిగిందో కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న మానవాళి కూడా సిగ్గుతో తలకాయ దించుకునే సంఘటన ఇది. రెండోది ఏంటంటే ఉగ్రవాదం అనే దానికి ఒక కులం మతం అనేది ఉండదు. ఉగ్రవాదం అనేవాడు ఒక రాక్షసుడు ఏంటంటే మనుషులను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే సంతోషపడేవాడిని ఉగ్రవాది అంటారు. ఇప్పుడు అక్కడ హిందువుల మీద అటాక్ జరిగింది, దాన్ని నేను కాదన్ను. సేమ్ టైం ఒక ముస్లింలు కూడా వాళ్ళు చంపారు కాల్చి. అంటే వాళ్ళ విజన్, వాళ్ళ టార్గెట్ ఎవరు అడ్డు తగిలినా కానీ వాళ్ళని చంపడమే వాళ్ళ ధ్యేయం. వాళ్ళకి ఏంటంటే ప్రశాంతంగా ఉన్న ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేయాలా, భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరిని కొట్టుకుంటూ చచ్చిపోతూ ఈ దేశం అభివృద్ధి కాకుండా ఇక్కడే అంతర్కలహాలతో సర్వనాశనం అయిపోవాలని టార్గెట్ చేసే ఎదవలు వాళ్ళు. అటువంటి ముష్కరులకు ఒక కులానికో ఒక మతానికో వాళ్ళను మనము ఆపాదించడం అనేది సరైన చర్య కాదు. సో నిజంగా అంటే అక్కడ జరిగినటువంటి దాడిని చూస్తే ఖురాన్ని కూడా, అక్కడ ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని సూక్తులను కూడా అక్కడ చెప్పించడం, ఆ తర్వాత కాల్చి చంపడం, సరిగా చెప్పకపోతే ఎస్ వీళ్ళు ముస్లిమ్స్ కాదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు కాల్చడం, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు విజయ్ గారు. ముస్లింలు అని చెప్పి వాళ్ళు ప్యాంట్లు ఇప్పి చూసి కాల్చారని ఒకళ్ళు చెప్తున్నారు. ఒకళ్ళు ఏం చెప్తున్నారు, ఖురాన్ చదివించి చంపారంటున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ ఐడి కార్డు చూసి చంపారంటున్నారు. అక్కడ ఇప్పుడు ఏ విధంగా చంపినా కానీ మనుషులు అయితే చంపేశారు. వాళ్ళు మనుషుల్ని చంపేసిన వాడు ఎవరు కూడా వాడు మనిషే కాదు. వాడు ఒక మనిషి ఇంకొక మనిషిని చంపేశాడంటే వాడు మనిషే కాదు, వాడు మృగం. వాడు మేము అదే చెప్తున్నాం. యావత్ ముస్లిం సమాజం ఏదైతే ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటనకు ఖచ్చితంగా ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన పట్ల ముస్లిం సమాజం సిగ్గుతో తలకాయ తెచ్చుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఎవరో ఎదవ నా కొడుకులు, ఎవరికి పుట్టారో ఆ నా కొడుకులు ముస్లింస్ కి పుట్టారా, ఎవరికి పుట్టారో కూడా తెలియదు. ముస్లిం పేర్లు చెప్పుకొని, ముస్లిం పేర్లు పెట్టుకొని ఏదో ఒక సంఘటన చేసేస్తే ఈ భారతదేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు సిగ్గుతో తలకాయ దించుకునే పరిస్థితి వస్తుంది. అదే విధంగా ఎవరైతే ఒక మనిషిని చంపుతాడో, ఎవరైతే ఒక మనిషి ప్రాణాలు తీస్తాడో వాడు ఖచ్చితంగా వాడు ముస్లిం కాడాడు. ఇస్లాం ధర్మం దాన్ని అంగీకరించదు. ఖురాన్ లో కూడా ఏమని చెప్పి ఉన్నారు, మా లోపల ఉన్న శైతాన్తో జిహాద్ చేయమన్నారు కానీ అమాయకులను చంపమని చెప్పలేదు. ఒక్క అమాయకుడి ప్రాణం దాన్ని తీస్తే యావత్ మానవాళి ప్రాణాలు తీసిన పాపం వస్తుందని చెప్పి ఖురాన్లు చెప్పి ఉన్నారు. కానీ వీళ్ళేంటంటే ఈ ముష్కరులు ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఎలక్షన్ల ముందర ఇప్పుడు పుల్వామా సంఘటన జరిగింది, ఇప్పటికి దాని దోషులు ఎవరు కూడా బయటికి రాలేదు. ఒక పక్క ఈ 28 మంది పాపం చనిపోయి వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వాళ్ళ టోటల్ ఫ్యామిలీస్ దిగ్భ్రాంతిగా అల్లాడుతుంటే, ఇప్పుడు ఏంటంటే కొంతమంది ముస్లింలని, కొంతమంది ప్రభుత్వ వైఫల్యమని ఈ ప్రచారాలు చేసుకునే సందర్భం కాదు ఇది. ఒక 28 మంది ప్రాణాలు వెళ్ళిపోయినాయి. ఆ ప్రాణం విలువ ఏందనేది వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. ఆ ఒక మహిళ హనీమూన్ కోసం పోతే తన భర్తని చంపేస్తే తన భర్తకు కళ్ళ ముందర పెట్టుకొని రోధిస్తుంది. ఒక కొడుకు తన తండ్రి చచ్చిపోతే ఆ బిడ్డ ఏడుస్తుంటే నిజంగా మా కళ్ళలో నుంచి కన్నీళ్లు వచ్చే సంఘటనలు మేము చూస్తున్నాం. ఏది ఏమైనా కానీ నేను భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి 2 చేతులు జోడించి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తున్నా, భారతదేశంలో ఉగ్రవాదం లేకుండా చేయండి. మీరు ఇప్పుడు దాకా మంచి చేశారా చెడు చేశారా మాకు అవసరం లేదు. కానీ ఎవరైతే ఈ ఉగ్రవాదులు నా సోదర సమానులు, నా బిడ్డ సమానులైన నా భారతీయుల జోలికి వచ్చి అన్యాయంగా అవసరం లేకుండా వాళ్ళ ప్రాణాలు ఏదైతే తీస్తున్నారో అటువంటి ముష్కరులు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళని కాల్చి చంపేయండి. అవసరమైతే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి. మీకు అమిత్ షాకు పాలాభిషేకం మేము చేస్తామని నేను ప్రధానికి మీ మాధ్యమం ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను.
సో పాకిస్తాన్ మీద యుద్ధం చేయడాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ముస్లింలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారా? మీతో పాటు మీతో ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా ఇదే కోరుకునేటువంటి అవకాశం ఉందంటారా? ఎందుకంటే దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో పెద్ద ఎత్తున అక్కడ జరిగినటువంటి దాడి కూడా చూస్తే వాళ్ళు కెమెరాస్ని ఏదైతే హెల్మెట్స్ మీద పెట్టుకోవడం, అలాగే బాడీకి కెమెరాస్ని తగిలించుకొని అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి దృశ్యాన్ని కూడా వాళ్ళని హ్యాండిల్ చేస్తున్నటువంటి వారికి కూడా అక్కడ ఫుటేజ్ని పంపించడం జరిగింది. సో దీని వెనక పెద్ద హస్తమే ఉంది, పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉంది అనేది బయట వస్తున్నటువంటి వార్తలు. మీరేమంటారు? ఖచ్చితంగా అండి, పాకిస్తాన్ హస్తమా ఎవరి హస్తం ఉన్నా కానీ ఈ ఏదైతే ఇప్పుడు జరిగిన దాడి ఉందో దాన్ని ఉపేక్షించకుండా పాకిస్తాన్ హస్తం ఉంటే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాల భారతదేశం. నా భారతీయులను చంపేస్తూ నా దేశంలో వచ్చి నా దేశ ప్రజలను అన్యాయంగా అభంశుభం తెలియకుండా ఏదో కాశ్మీర్ లో ఈ ఎండాకాలంలో కాశ్మీర్ ఏమంటారు, భూతాల స్వర్గం అంటారు. అక్కడ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా జీవించాలని అక్కడికి వెళ్ళడం ఏంది, వికట జీవుల్లాగా వాళ్ళు తిరిగి రావడం ఏంది? దీన్ని మానవత్వం ఉన్న ఎవరు కూడా దీన్ని ఉపేక్షించరు. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం నేను చెప్పిన మాటకు సమర్థిస్తారని నమ్మకం నాకుంది. పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ప్రమేయం కానీ ఉంటే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలా, పాకిస్తాన్ లో ఉన్న ఈ ముస్లింలను హైమాగా కొట్టి ముక్కలు ముక్కలుగా కొట్టి కుక్కలకు గద్దలు వేయాలండి. అప్పుడే మా భారతదేశంలో ఉన్న ముస్లింలకు మనశ్శాంతి వస్తుందండి. అన్యాయంగా ఏ కులస్తుల మీద దాడి చేసినా, అన్యాయంగా ఎవరైనా సరే, అది ముస్లింలా, హిందువులా, క్రైస్తవులా కాదు, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి అమాయకులను ఎవరు చంపినా కానీ వాళ్ళను అక్కడే నడి రోడ్డు మీద చంపేటట్లు భారతదేశం ఒక చట్టం తీసుకొని రావాలా. కొక్కోట్ గురించి, తీన్ తలాక్ గురించి, హిజాబ్ గురించి, మనం తినే తిండుల గురించి కాదు. ఉగ్రవాదాన్ని, మతోన్మాదాన్ని, కులాహంకారాన్ని రెచ్చగొట్టే ప్రతి ఒక్కరికి ఒకే ఒక శిక్ష, మరణ శిక్ష. అదే విధంగా పసిబిడ్డలకు మానభంగం చేసిన వాడికి 14 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి రోడ్డు మీద కాల్ చేసే ఇటువంటి 2 శిక్షలు తీసుకొని వస్తే నా దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. విజయ్ గారు. ఎస్, సమీ గారు, పరమతాన్ని గౌరవించాలంటారు. సో మనం భారతదేశంలో అందరం కూడా ఐకమత్యంగా ఉన్నాం, ఒక మతాన్ని ఇంకొక మతస్థులు గౌరవిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ విధంగా హిందువుల్ని టార్గెట్ చేసి అటాక్ చేయడం అంటే నిజంగా హిందువులు ముస్లింల మధ్య ఏదైనా విభేదాలు సృష్టించే ప్రయత్నం అనుకోవచ్చా? ఈ దాడి వెనుకున్నటువంటి కుట్ర అనుకోవచ్చా ఇది? ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న సర్వమత సమ్మేళనం, సర్వజాతి సమ్మేళనం అందరూ అన్నతమ్ములాగా జీవిస్తున్నారు. భారతదేశంలో అంతర్కలహాలు కానీ పెట్టేస్తే భారతదేశం ఆర్థికంగా ఎదగకుండా ఇక్కడే ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. కాబట్టి ఆ విధంగా దేశాన్ని నాశనం చేయాలని చెప్పి విదేశాల్లో ఉన్న భారతదేశ శత్రువులు చేసే కుట్రగా కూడా భావించవచ్చు. రాజకీయ నాయకులు ఎలక్షన్ల ముందర ఇటువంటి సంఘటనలు చేయించి ఓట్లు పోలరైజేషన్ చేయడానికి కూడా ఇటువంటి కుట్రలు చేయిస్తున్నారని ఇంతకు ముందు. ఏది ఏమైనా ఈ సంఘటన వెనకాల ఎవరు కారకులైనా కానీ అది పాకిస్తాన్ కానీ కారణమైతే పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధం ప్రకటించాలా. అదే విధంగా ఏదైనా రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఈ కార్యక్రమం కానీ చేసి ఉంటే ఇంకా జీవితంలో ఆ రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసుకోకుండా దాని మీద బ్యాన్ చేయాలా. అసలు జిహాద్ అంటే ఏంటి? పవిత్ర యుద్ధం పేరుతో ఈ విధంగా వేరే మతానికి సంబంధించినటువంటి వారిని దారుణంగా, అత్యంత కిరాతకంగా చంపడాన్ని అసలు ఇస్లాం మతంలో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? అసలు ఇస్లాం మతం ఏం చెబుతుంది? పరమతస్తుల్ని ఎలా గౌరవించాలని చెప్తుంది? ఏ విధంగా నువ్వు నీ మతాన్ని, నీ అల్లాన్ని గౌరవిస్తావో, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించుకుంటూ ఇతర మతాలను గౌరవించాలని చెప్పి ఖురాన్ చెప్తాదండి. నేను కానీ మీకు ఒక చెడు మాట చెప్తే మీరు 100 మాటలు నాకు చెప్తారు, దాన్ని ఖురాన్ అంగీకరించదు. అదే విధంగా జిహాద్ చేయమని చెప్పింది అమాయకులైన ప్రజల మీద కాదు. నేను నా అంతరాత్మ మీద జిహాద్ చేయాలా. నా శరీరం ఒకటి కోరుకుంటే నా లోపల నా అంతరాత్మ రకరకాలుగా కోరుకుంటుంటది. అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, అది కావాలా, ఇది కావాలని చెడు మీద చేయడాన్ని జిహాద్ అంటారు. ఆ జిహాద్ అంటే హిందువులను చంపడాన్ని జిహాద్ అని చెప్పరు. ఒక మనిషిని కానీ చంపితే సర్వ మానవాళిని చంపినట్లు చంపిన పాపం వస్తుందని చెప్పి ఖురాన్ మాకు చెప్పి ఉంది. అయినా కానీ మనం ఏం చేస్తున్నాము, ఏదో కొంతమంది మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారండి. రైట్. పుల్వామా అటాక్ జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగింది, పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అటాక్ తర్వాత, అమాయకులైనటువంటి పౌరుల మీద జరిగినటువంటి ఈ అటాక్ తర్వాత ఖచ్చితంగా ఎక్కడా కూడా ఉగ్రవాది అనేటువంటి ఒక పేరే వినిపించకూడదు. పూర్తి స్థాయిలో ఉగ్రవాదుల్ని మట్టుపెట్టేయాలి. అదేవిధంగా POK అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా తిరిగి మన
కంట్రోల్లోకి తీసుకోవాలి అనేటువంటి ఒక డిమాండ్ వినిపిస్తుంది. దానికి మీరు కూడా మద్దతు ఇస్తారా? 101% అండి. ఒక్కసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే భారతదేశ భూభాగం ఉందో దాన్ని కానీ స్వాధీనం చేసుకుంటే అసలు ఈ తలకాయ నొప్పే ఉండదండి. రోజు ఆర్మీ జవాన్లు సావడము, సంవత్సరానికి ఒకసారి ఉగ్రదాడులు సంవత్సరానికి ఒకసారి 10 సార్లు ఉగ్రదాడులు భారతదేశంలో చేయించుకునే బదులు ఒక్కసారి యుద్ధం ప్రకటించేసి 10 రోజులు అరగంటలో భారతదేశం కానీ అనుకుంటే అరగంటలో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకునే శక్తి భారతదేశం యొక్క ఆర్మీ జవాన్ల దగ్గర ఉంది. కేవలం ఈ రాజకీయ లబ్ధి కోసం ఆ ఇష్యూను లైవ్ లో పెడుతున్నారు తప్ప దానికి శాశ్వత పరిష్కారం ఎందుకు ఈ రాజకీయ నాయకులు పాలకులు తీసుకొని రాలేకపోతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఒకటైతే నేను చెప్తున్నాను విజయ్ గారు, పక్కనున్న పాకిస్తాన్ లో ఉన్న కుక్కలకు మీ మాధ్యమం ద్వారా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ప్రేమగా మంచి నీళ్ళు అడగండి, పాయసం ఇస్తాం. ప్రేమగా మంచి నీళ్ళు అడగండి, పాయసం ఇస్తాం. నా భారతీయుల జోలికి గాలి వస్తే అడ్డంగా నరికేస్తామని చెప్పి మీ మాధ్యమం ద్వారా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నా దేశం ఇది, నా హిందూ సోదరులు, నా క్రైస్తవ సోదరులు, నా దళిత సోదరులు, నా భారతీయులు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులు అందరూ నా సోదరులు అని ప్రతిజ్ఞ చిన్నప్పటి నుంచి చేసిన ఒక ముస్లింలు నేను. నా దేశంలో ఉన్న ఎవరి మీద కూడా ఈగ వాలినా గాని నా కొడుకు ఎవరైనా సరే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. అదే విధంగా ఎవరైతే మా ఓట్లతో గెలిచి ఢిల్లీలో కూర్చొని పెత్తనం చేస్తున్న పాలకులకి చెప్తున్నా, మీరు స్ట్రైక్ ఆపరేషన్ చేయండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమించుకోండి. పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ ఉగ్రవాద ముఠలు, ఎక్కడెక్కడ ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో వాటన్నింటిని సర్వనాశనం చేయండి. భారతదేశం మొత్తం మీకు జై జైలు చెప్తుంది. ఆ రోజు ముస్లిం సమాజం తరఫున నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తారని తెలియజేసుకుంటారు. ఎస్, థ్యాంక్ యూ సమీ గారు. ఇది ముస్లిం మైనార్టీ లీడర్ సయ్యద్ సమీ గారు చెప్తున్నట్టుగా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను వెంటనే తిరిగి స్వాధీనంలోకి తీసుకోవాలి, సైనిక చర్యను కూడా ప్రారంభించాలి. అమాయకులైనటువంటి ప్రజలను, పౌరుల్ని ఈ విధంగా టార్గెట్ చేస్తూ ఈ విధంగా భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కొంతమంది ఉగ్రవాదులు చేస్తున్నారు. దీని వెనక పాకిస్తాన్ హస్తం ఉంటే మాత్రం ఖచ్చితంగా యుద్ధానికి కూడా సిద్ధం కావాలనేటువంటి డిమాండ్ ఆయన వినిపిస్తున్నారు. ఇస్లాం మతం ఎవరిని కూడా చంపమని చెప్పలేదు. జిహాద్ అంటే మనలో ఉన్నటువంటి చెడును చంపడమే జిహాద్ అనేటువంటి లక్ష్యం. కానీ ఈ విధంగా జిహాద్ అనే పేరును అడ్డుపట్టుకొని ఇలా చాలామందిని చంపడం, ఉగ్రవాదాన్ని ఒక మతోన్మాదానికి రుద్దే ప్రయత్నం చేయడం చాలా దారుణమని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? సో ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.